పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. తాజాగా కూకట్పల్లి హౌసింగ్ బోర్డు ఏరియాలో కొన్ని ఫ్లాట్స్ గవర్నమెంట్ వేలం వేస్తే అందులో ఒక ఫ్లాట్ ధర దాదాపు గజం 2,98,000 పలికింది. నిజానికి హైదరాబాద్ లో బంజారీల్స్, జూబ్లీహిల్స్ ఇలాంటి ప్లేసెస్ అన్ని కూడా చాలా కాస్ట్లీ అనుకుంటాము. బట్ కాదు, కూకట్పల్లి హౌసింగ్ బోర్డు ఏరియా కూడా చాలా కాస్ట్లీ అని చెప్పేసి అది కూడా గవర్నమెంట్ ఆక్షన్ లో అంత పెట్టి కొనేసరికి అందరికీ అర్థమైంది. ప్రస్తుతం ఆ ఫ్లాట్ లోనే మనం ఉన్నాం. ఈ ప్లాట్ ఏంటంటే 151 గజాలు మాత్రమే ఉంటుంది. కమర్షియల్ బిట్ అన్నమాట. పక్కనే రోడ్స్ మీరు ఒకసారి చూడొచ్చు. అటు హౌసింగ్ బోర్డు కాలనీ నుంచి ఇటు జేఎన్టీయూకి వెళ్ళేటువంటి రోడ్డు అనమాట. ఇది చాలా హై రైజ్ అపార్ట్మెంట్స్ కూడా చుట్టూ ఉన్నాయి. జస్ట్ సైడ్ కి అంటే రోడ్డు సైడ్ ఉన్నటువంటి ప్లాట్ ఇది. దాదాపు 18 ప్లాట్స్ వేలం వేశారు. మొత్తంగా 18 ప్లాట్స్ వేలం వేస్తే అందులో 13 కమర్షియల్ బిట్స్, మిగతా అన్ని కూడా నార్మల్ అని చెప్పొచ్చు. ఇంకొకటి ఏంటంటే చాలా ఇంపార్టెంట్ థింగ్, దీంట్లో 84 మంది బిడ్డింగ్ కి పాల్గొన్నారన్నమాట. అంటే 84 మంది ఇందులో పార్టిసిపేట్ చేశారు. ఆ 84 మంది పార్టిసిపేట్ చేసి దాదాపు 6,200 చదరపు గజాల పైన స్థలం మొత్తంగా. ఎవ్రీ ఇయర్ జరుగుతూనే ఉంటది ఆక్షన్. 3 నెలలకు 4 నెలలకు ఒకసారి కూడా ఆక్షన్ జరుగుతూనే ఉంటుంది. ఆక్షన్ లో భాగంగా జనవరిలో జరిగి మళ్ళీ ఇప్పుడు ఆక్షన్ అయింది ఇక్కడ. సో ఈ ఆక్షన్ లో చాలా ఆశ్చర్యకరమైనటువంటి రేటు. చాలా ప్లాట్స్, దాదాపు ఆల్మోస్ట్ అన్ని ఫ్లాట్స్ కూడా 2,50,000 పైనే పోయినటువంటి పరిస్థితి. కైతలాపూర్ లో ఉన్నటువంటి ఒక ప్లాట్ మాత్రమే 1,18,000 ఎంతో పోయిందని చెప్తున్నారు. సో అదే లీస్ట్ ప్రైస్. ఇక హైయెస్ట్ ప్రైస్ ఇది అనమాట. అంటే గవర్నమెంట్ ఆక్షన్ లోనే 2,98,000 అంటే దాదాపు 3 లక్షలు పలికింది అంటే ధర. ఇక నార్మల్ గా ప్రైవేట్ వాళ్ళు ఇప్పుడు ఇది సపోజ్ ఇదే తీసుకుందాము, ఇది 3 లక్షలు సుమారుగా కొన్నతను మళ్ళీ రేపు పొద్దున ఎంతకు అమ్ముతాడు మీరే ఆలోచించండి. ఇంకా నేను చెప్పే పని లేదు దీనికి. ఎందుకంటే కొన్ని చోట్ల 3 రెట్లు, 4 రెట్లు, 5 రెట్లు, 10 రెట్లకు కూడా అమ్మేటువంటి పరిస్థితి. నార్మల్ గా గవర్నమెంట్ రేటు గజానికి 30,000, 25,000 ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. అలాంటి చోట్లే మనం 2 లక్షలకి, 3 లక్షలకి గజాన్ని కొనటం చూస్తున్నాం. బట్ ఇది ప్రభుత్వ రేటే 2,98,000 పలికింది అంటే ఇంకా ప్రైవేట్ స్థలాల పరిస్థితి ఏంటి? తర్వాత దీని నుంచి దాదాపు గవర్నమెంట్కి కూడా చాలా భారీ స్థాయిలో 140 కోట్ల పైన అమౌంట్ వచ్చినటువంటి పరిస్థితి. దీని అంతటినీ వీళ్ళు త్వరలోనే 1 మంత్ లోపల వాళ్ళంతా కూడా అమౌంట్ పే చేసి రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సిన అవసరం ఉంటుందని చెప్పి తెలుస్తా ఉంది. నార్మల్ గా మనం అనుకుంటున్నాం రియల్ ఎస్టేట్ పడిపోయింది, రియల్ ఎస్టేట్ లేదు, హైదరాబాద్ డల్ అయిపోయింది అని. ఎక్కడ డల్ అయిందండి? ఇది చూసిన తర్వాత డల్ అయిందని అంటారా ఎవరన్నా? చెప్పండి. ఇది పోనీ కమర్షియల్ బిట్ ఇంత పోయిందంటే నివేశన స్థలాలు అంటే మనం ఉండటానికి కమర్షియల్ గా కాకుండా డొమెస్టిక్ పర్పస్ లో కొనుక్కునే స్థలాలు కూడా 2 లక్షల పైన పోయినటువంటి పరిస్థితి. మరో బంజారీల్స్, మరో జూబ్లీహిల్స్ ఇక్కడ కూడా తయారైందా ఏంటి అనిపిస్తుంది చూస్తుంటే. చాలా ఆశ్చర్యంగా. ఎందుకంటే 2000 సంవత్సరంలో ఈ ఏరియాలో స్క్వేర్ యార్డ్ వచ్చేసి జస్ట్ 1,818 రూపాయలకు కొన్నారంట చాలా మంది. హౌసింగ్ బోర్డు పరిధిలో ఉన్నటువంటి సైట్స్ అంటే కేవలం 2,000 రూపాయల లోపల కొన్నారు వాళ్ళు. మరి ఇప్పుడు అది ఎక్కడ 2,000, జస్ట్ 25,000లో 1,800, 2,000 నుంచి ఏకంగా 3 లక్షలకు పోయిందంటే అసలు ఎన్ని టైమ్స్ పెరిగింది అనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఒకసారి మనం కూడా ఆఫీసర్స్ తో మాట్లాడదాం. చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. మనం గతంలో చూసాం కోకాపేటలో 100 కోట్లకు పోయినటువంటి పరిస్థితి ఎకరం. మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాం ఇక్కడ ఇంత కాస్ట్లీ. ఈ మధ్య కాలంలో అయితే ఇంత కాస్ట్లీ పోయినట్లుగా గవర్నమెంట్ ఆక్షన్స్ లో పోయినట్లు వినలేదు. చాలా కాలం తర్వాత మళ్ళీ ఇప్పుడే వింటున్నాము. వరుసగా ఇక్కడైతే అన్ని చాలా ఫ్లాట్స్ ఉన్నాయి. ఆ ఫ్లాట్స్ అన్నిటికీ కూడా అదిగో మీకు నా వెనకాల కనిపిస్తుంది చూడండి, తెలంగాణ హౌసింగ్ బోర్డ్ అని చెప్పేసి స్టాంప్స్ వేసేసారు. ఇది ప్లాట్ నెంబర్ 22 అనమాట. చాలా ప్లాట్స్ ఉన్నాయి. ఇది ఎస్పెషల్లీ 2,98,000 పోయిందని చెప్పినటువంటి ఫ్లాట్ ఇదే. ఇంకా నెక్స్ట్ ఏ రేంజ్కి వెళ్ళిపోతాయి, నెక్స్ట్ ఆక్షన్స్ ఇంకెంత పలుకుతుందో ధర, ఇంకెంత ఆశ్చర్యకరమైనటువంటి. ఎందుకంటే అధికారులు కూడా అనుకోలేదట ఇంత కాస్ట్ వస్తుందని. అధికారులు కూడా ఊహించలేదంట. సో వాళ్ళకు కూడా షాకే. ఆట్ కేకులు అమ్ముడు పోయినాయి అనమాట. ఒకసారి హౌసింగ్ బోర్డు ఆఫీసర్స్తో కూడా మాట్లాడదాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కూకట్పల్లి హౌసింగ్ బోర్డుకు సంబంధించినటువంటి ఆఫీసర్ ఈఈ గారు కిరణ్ బాబు గారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం, మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. సార్ నిన్న చాలా ఆశ్చర్యకరమైన విషయము, 2,98,000 రూపాయల గజం పలకటం అంటే అది గవర్నమెంట్ ప్రైస్. చాలా ఆశ్చర్యంగా ఉంది. చాలా అసలు షాకింగ్ గా కూడా ఉంది. ఇంత రేటు ఉందా కూకట్పల్లి ఏరియాలో అని చెప్పేసి. సో మీకేమనిపించింది? ఇప్పుడు ఎందుకు స్పెషల్ గా ఆక్షన్ వేయాల్సి వచ్చింది? మేడం, ఆక్షన్ ప్రాసెస్ అనేది కంపల్సరీగా హౌసింగ్ బోర్డు నుంచి మనం ప్రొసీజర్ ప్రకారం మేము చేస్తూనే ఉంటాము. రెగ్యులర్ గా జరిగే ప్రక్రియ మేడం. దీంట్లో కొత్తదనం అంటూ ఏం లేదు. కాకపోతే ఇప్పుడు హౌసింగ్ బోర్డు మీద ఉన్న నమ్మకం మేడం, ఇది హౌసింగ్ బోర్డు అనేది ఒక ఐకానిక్ సంస్థ అనమాట అది. సో ప్రజలకి, పేద ప్రజలకు కానీ, మధ్యతరగతి వాళ్ళకి కానీ మేము గృహాలు నిర్మిస్తాం, ఇస్తూ ఉంటాం. దాంట్లో కొన్ని ప్లాట్లు మిగిలిపోయి ఇట్లా
ఇట్లా ఓపెన్ ఆప్షన్ లో మేము వేలం పాటు కూడా వేస్తుంటాము. ఉమ్. మా మీద ఉన్న నమ్మకాన్ని బట్టి ఇంకోటి ఏంటంటే టైటిల్ క్లియరెన్స్ ఉంటాయి ఇవన్నీ, దీంట్లో ఇబ్బందులు Okay. ఏముండవు, Okay. గవర్నమెంట్ ల్యాండ్స్ కాబట్టి ఇబ్బంది ఏముండదు. ఓకే. కంపల్సరీగా పర్మిషన్స్ అన్ని దొరుకుతాయి. ఈ ఏరియా కూడా ర్యాపిడ్ గా డెవలప్మెంట్ అవుతున్న ఏరియాలు కాబట్టి Yes. అంత రేట్ పెట్టడం జరిగింది. సో అదంతా ఏంటంటే అది రియల్ ఎస్టేట్ రంగంగా అభివృద్ధి చెందుతుందనే చెప్పొచ్చు మనం. ఓకే. అలా కానీ యాక్చువల్ గా గతంలో అంటే 2000 సంవత్సరంలో ఈ ఏరియా మొత్తం 1818 రూపాయలు అంటే చాలా లీస్ట్ ప్రైస్, 2000 లోపలే ఉండేదంట గజం. ఒక్కసారి సడన్ గా 25 ఏళ్లలో ఇంత హైక్ అవ్వటం అనేది అసలు ఊహించుంటారా ఎప్పుడన్నా మీరు ఒక ఆఫీసర్గా? ఊహించలేదు మేడం. కానీ కుకుట్పల్లి హౌసింగ్ బోర్డ్ కాలనీ అనేది ఆ ఏషియాలోనే బిగ్గెస్ట్ కాలనీ మేడం. హౌసింగ్ బోర్డు కట్టిన కాలనీ మన Okay. ఏషియా ఖండంలోనే పెద్ద కాలనీ ఇది. సో దీంట్లో డెవలప్మెంట్ కూడా చాలా ఫాస్ట్ గా అవుతూ ఉంటాయి. ఇక్కడ అందరూ అన్ని రకాల ప్రజలు ఇక్కడ ఉంటారు. సో అందుకని ఏంటంటే చాలా ఫాస్ట్ గా డెవలప్మెంట్ అవడం మూలన ఇక్కడ రేట్లు కూడా అట్లానే ఫాస్ట్ గా పెరుగుతున్నాయి అన్నమాట. పెరగటాన్ని బట్టి మనకి ఇక్కడ టైటిల్ కూడా మనకు ఫ్రీగా ఉంటుంది కాబట్టి ప్రజలందరూ నిర్భయంగా పాల్గొన్నారు. వాళ్ళకి అవసరాన్ని బట్టి వాళ్ళు పెట్టగలిగినంత రేటు పెట్టి కొనుక్కున్నారు మేడం. అది నిన్న మొత్తం ఎన్ని సైట్స్ కి ఆప్షన్ వేశారండి? మొత్తం మేము 18 సైట్లకి ఆప్షన్ వేసామండి. ఓకే. 18 కూడా అమ్మేసి సేల్ అయిపోయాయి. సేల్ అయిపోయి హైయెస్ట్ ఎంత వచ్చింది సార్? హైయెస్ట్ 2,90,000 ఉంది మేడం. లోయెస్ట్ 1,14,000. లోయెస్టే 1,14,000 మేడం. లీస్ట్. మరి అది కూడా తక్కువేం కాదు. అది కూడా తక్కువేం కాదు. సో జనరల్ గా ఈ ఏరియాలో గవర్నమెంట్ రేట్ అంటే 30,000 40,000 ఉంటదేమో సార్. అంతే మేడం, అంతే కదా. అవును. మీరు ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తారు? 30 నుంచి స్టార్ట్ చేస్తారా? లేదు, మేము గవర్నమెంట్ నుంచి మేము ఒక అప్సెట్ ప్రైస్ ప్రపోజ్ చేసుకుంటాం. ఎంత సార్ అది? ఇప్పుడు 1,50,000 పెట్టాం మేడం. ఓహో. 1,50,000 మినిమం ప్రైస్ అనమాట. అక్కడ నుంచి బిడ్ స్టార్ట్ అవుతుంది. అక్కడ నుంచి వేలం పాటు స్టార్ట్. ఒక్కొక్క స్ట్రైక్ 2,000 పెంచుకుంటా పాడాలి. పోటీదారులు ఎవరైనా కానీ 2,000 పెంచుకుంటా పాడాలి. అట్లా పెంచుకుంటా పాడిన పాటలు అనమాట. ఓకే. సర్కార్ ప్రైస్ అయితే 1,50,000తో స్టార్ట్ అవుతుంది పర్ స్క్వేర్ యార్డ్. ఎంతమంది పార్టిసిపేట్ చేశారు సార్ నిన్న? దాదాపుగా ఒక 80 మంది వరకు పార్టిసిపేట్ చేశారు మేడం. 18 సైట్లకి 80 దాకా మంది వచ్చారు. కాంపిటీషన్ కూడా బాగానే ఉంది. అదే బాగా కాంపిటేటివ్ గా పోయినాయి. ఇప్పుడు ఆక్షన్ లో దక్కించుకున్న వాళ్ళంతా హ్యాపీయా సార్? ఎందుకంటే చాలా హైయెస్ట్ కాస్ట్. హ్యాపీ కాబట్టి అంత రేటు పెట్టుకుంటున్నారు. వాళ్ళు కూడా ఆల్రెడీ ముందు ఆలోచించుకునే వస్తారు కదా, ఆలోచించుకున్నారు, పాటలన్నీ చూసుకున్నారు. మేము కూడా వాళ్ళకి అన్ని డౌట్స్ మేము క్లియర్ చేసాము. చూసిన తర్వాత వాళ్ళందరూ హ్యాపీగా ఫీల్ అయ్యి ఆక్షన్ లో పాల్గొన్నారు. ఈ పర్టికులర్ గా 2,98,000 ఏదైతే రేటు పలికిందో దానికి ఎంత మంది ఆక్షన్కి వచ్చారు సార్? పర్టికులర్ గా ఆ ప్లేస్ కోసం ఎంత మంది పోటీ పడ్డారు? నియర్ గా 50 వరకు. అబ్బో, హైయెస్ట్ అదే అయితే. సో అది ఏరియా కూడా ఎక్స్టెంట్ కూడా చిన్నగా ఉంది, 150 గజాల ఉంది. ఓకే. సో అది రెసిడెన్షియల్ గా పనికి వస్తుంది అని చెప్పి అంత రేట్ పెట్టుకుంటున్నారు. ఇవన్నీ రోడ్ సైడ్ ఉన్నాయి. 150 ఫీట్ల రోడ్డుకి అబిటింగ్ ఉంటాయి మేడం, అనుకుని ఉంటాయి. మన JNTU నుంచి హైటెక్ సిటీ పోయే రోడ్డు మేడం. ఓకే. 150 ఫీట్ వైడ్ రోడ్. ఇవన్నీ ఎప్పుడు హ్యాండ్ ఓవర్ చేస్తారు మీరు వాళ్ళకు? మేము పేమెంట్ కడతానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది మేడం. ఇప్పుడు బిడ్ అమౌంట్ అయిపోయిన తర్వాత 25% అనేది 2 days లో కట్టాలి మనం. మిగతా బ్యాలెన్స్ 75% 1 month టైం ఇస్తాం మేడం. 1 month టైంలో వాళ్ళు బ్యాంక్ లోన్స్ కానీ ఏదైనా అరేంజ్మెంట్ చేసుకోవచ్చు. దానికి తగ్గ ఇన్ఫర్మేషన్ ఏం కావాలన్నా కానీ హౌసింగ్ బోర్డు ప్రొవైడ్ చేస్తుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ లో ఎంత రేట్లు ఉంటాయి, దగ్గర అంత రేట్లు ఉన్నాయండి ఇక్కడ కూడా. అవునండి, అవును. ఎక్స్పెక్ట్ చేశారా? ఎక్స్పెక్ట్ నేను కూడా చేయలేదు, కానీ నేను యాజ్ ఏ హౌసింగ్ బోర్డ్ ఎంప్లాయీ లాగా ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ మేడం. ఎందుకంటే అంతేలేండి, మేమందరం సమిష్టిగా మేము కృషి చేస్తాం కాబట్టి ఈ ఏరియాలో ఎంతగా డెవలప్మెంట్ అని చెప్పి మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. ఆబ్వియస్లీ అండి, డెవలప్మెంట్ ఉందంటేనే కదా ఎవరైనా వచ్చి కొనుక్కుంటారు. కానీ రియల్ ఎస్టేట్ డౌన్ అయిపోయింది, రియల్ ఎస్టేట్ లేదు, అసలు డల్ అయిపోయింది అని అనే వాళ్ళకి మరి ఇప్పుడు ఏం చెప్పాలి, ఏం చెప్తారు? డల్ కాదనే ఉంది. అదే కదా, చూస్తే రియల్ ఎస్టేట్ డల్ లేదనే తెలుస్తుంది మనకి. పోటీ కూడా చాలా భారీగానే ఉంది. పోటీ కూడా భారీగానే. ఇలా రెగ్యులర్ గా ఆప్షన్స్ వేస్తానే ఉంటాం. ఎవ్రీ ఇయర్ వేస్తానే ఉంటాం. అది ప్రజలకు అందుబాటులోనే. ముందుగా పేపర్ నోటీస్ పేపర్ నోటిఫికేషన్ ఇస్తాం మేడం. పేపర్ నోటిఫికేషన్ ఇచ్చి దాంట్లో పర్టికులర్స్ అన్ని ఇస్తాం. అప్సైడ్ ప్రైస్ ఎంత, ఏ ప్లాట్ ఉంది, ఏరియా ఎంత, అన్ని మేము డీటెయిల్ గా పేపర్ లో నోటిఫికేషన్ ఇస్తాం మేడం. ఆ రోజు డీడీ తీసుకుని వస్తారు, ఆక్షన్ లో పార్టిసిపేట్ చేస్తారు. ఆ డీడీ మీరు ఎంత ఫస్ట్ ప్రైస్ పెట్టారో దానికి డీడీ తీసుకుని వస్తారు? లేదు మేడం, ఒక డీడీ అమౌంట్ ఒకటి పడుతుంది, ఈఎండి అమౌంట్ పెడతాం. దీనికి ఎగ్జాంపుల్ 10 లక్షలు పెట్టాం. 10 లక్షలు డీడీ తీసుకుని పార్టిసిపేట్ చేయాలి. ఎవరికన్నా వచ్చేసింది అనుకోండి, 10 లక్షలు మా దగ్గర పెట్టుకుంటాం, బ్యాలెన్స్ అమౌంట్ కట్టించుకుంటాం. లేకపోతే ఆ 10 lakhs అయినప్పుడే ఆ డీడీ వెనక్కి ఇచ్చేస్తారు. ఒకవేళ వాళ్ళకి కనుక రాకపోతే. నెక్స్ట్ ఎక్కడ ఉన్నాయి సార్? ఎక్కడ ఇంకా అనుకోలేదు మేడం, ఇంకేమైనా ఉంటే మీకు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.